ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 1 వచనం నుండి 11 వచనాలు ధ్యానించుకుందాం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కుట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా నన్ను కుట్టనాజ్ఞాపించుచున్నావా అనేను. దగ్గర నిలిచున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా అని అడిగాను. దగ్గర నిలిచున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనేను. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను, మరొక భాగము పరిశీలునై ఉన్నారు. ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిశీయుడను, పరిశీల సంతతివాడనై మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుత్థానము గూర్చియో నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగున చెప్పినప్పుడు పరిశీయులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములుగా ఆయను. సద్దుకయ్యులో పునరుత్థానము లేదనియు, దేవదూతులైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు గాని పరిశీలు 2 కలవని చెప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిశీల పక్షమున ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచూ తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైన్యములకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలబడి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేళ సాక్ష్యమిచ్చితివో అలాగుననే రోమలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము దేవునికి వాక్యము ధ్యానించినప్పుడు ప్రభు ఏర్పరచుకున్న తన సేవకులను, తన పరిశుద్ధ ప్రజలను, తనదు భయభక్తి కలిగిన వారికి తన దూతలను ఆయన కంచెగా, కాపుదలగా, సహకారిగా ఆయన నియమిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ స్థలములో ఎప్పుడైతే మహాసభ అనగా సెనెడ్రిన్ సభలో నిలిచి ఉన్నాడో, రోమా అధికారులైనటువంటి శతాధిపతి, సహస్రాధిపతి, సైనిక బలగం అందరూ మోహరించి ఉన్నారు. సెనెడ్రిన్ సభలో ఉన్న ప్రధాన యాజకులు, వారికి ఉన్న పరిచయులు, సదుకయులు, సభ్యత్వం కలిగిన వారు ఆ సభలో ఉండగా, పౌలు భక్తుడు వారి వైపు తేరి చూస్తూ, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడై
దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని వారికి స్పష్టంగా తనను ఉద్దేశించి ఒక మాట ఆయన వారి ఎదుట చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకునికి కోపం వచ్చింది. మంచి మనస్సాక్షి ఇతనే కలిగి ఉన్నాడా? మేము మంచి మనస్సాక్షి లేని వారమా? ఈయన ఆ చనిపోయిన యేసుప్రభు గురించి చెప్పడం కదా మనం ఈరోజు సమకూడి ఉన్నాం. ఈయన నేను మంచి మనస్సాక్షి కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను అంటున్నాడు ఏంటి అని తనకి కోపం వచ్చి ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి అంటున్నాడు, అతని నోటి మీద కొట్టు, తన ముఖం మీద కొట్టు అని ఆజ్ఞాపించినప్పుడు అపోస్తుడైన పౌలు తన వైపు చూస్తూ ఒక మాట అంటాడు, సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా? అపోస్తలుడు పౌలు ఒక పద్ధతి ప్రకారంగా మీరు తీర్పు తీర్చడాన్ని పిలిచి కొట్టాలి అని చెప్పి మీరు ఆజ్ఞాపించడం అది సరైనదా అని ఆయన అన్నప్పుడు ఆ ప్రక్కన కూర్చున్న వ్యక్తి, నువ్వు ఏమి ప్రధాన యాజకునికి నువ్వు ఇలా జవాబిస్తున్నావు? ఆయన ప్రధాన యాజకుడు, దేవుని ప్రధాన యాజకుడు సుమా అని ఆయనకి మందలించాడు. అయితే పౌలు అప్పుడు అంటున్నాడు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ఈ ప్రజల అధికారిని నిందింపవద్దని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, నాకు తెలియక నేను ఆ మాట అంటిని అని చెప్పి ఆయన అందరి ఎదుట తెలియజేసినప్పుడు అందులో ఆయన గుర్తించింది ఏంటంటే రెండు భాగాలుగా రెండు రకాల మనుషులు అక్కడ ఉన్నారు. ఒకటి సదుకయ్యులు, మరొక భాగము పరిసయ్యులు. అది గ్రహించినటువంటి పౌలు అంటున్నాడు, అయ్యా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుత్థానం గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని పునరుత్థానం గురించి మాట్లాడినందుకు నన్ను ఇంతగా తీర్పు తీరుస్తున్నారు, ఈ విమర్శ సభలో నన్ను ఉంచి ఉన్నారు అని చెప్పి వారి ఎదుట ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఇక్కడ ఆ సభలో రెండు భాగాలుగా చీలి రకరకాల విధమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. అక్కడ రెండు గుంపులుగా చీలిన వారిలో ముఖ్యంగా పరిసయ్యులు సదుకయ్యులకును భయంకరమైన కలహం పుట్టింది. ఆ రెండు పక్షములుగా చీలిపోవడమే కాకుండా భయంకరమైన గొడవలు అక్కడ చెలరేగుతుంది. అయితే సదుకయ్యులు పునరుత్థానము లేదని చెప్తారు, దేవదూతలైనను ఆత్మైనను లేదని చెప్పుదురు. కానీ పరిశీలు రెండు ఉందని వారు నమ్ముతారు. ఈ రెండు గుంపులు ఉన్నటువంటి భావభేదాలు ఏమిటంటే, సదుకయ్యులకి అసలు పునరుత్థానం లేదంటారు, దేవదూత లేదంటారు, ఆత్మ లేదంటారు. కానీ పరిసయ్యులు పునరుత్థానం ఉంది, దేవదూతలు ఉన్నారు, ఆత్మ ఉంది అని వారు చెప్తారు. ఈ అభిప్రాయ భేదాలు లేక ఈ పాలసీలో ఆ రెండు గుంపుల వారికి ఈ విషయంలో భేదాలు కలవు. కనుక వీరు కలిసి పెద్ద గొల్లు చేసి పెద్ద గొడవ పెట్టి అందులో కొంతమంది పరిసయ్యుల పక్షంగా ఉన్నటువంటి శాస్త్రులు కొందరు లేచి, పరిసయ్యులకి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఆత్మ ఉంది, దేవదూతలు ఉంది అంటారు కదా, ఈ సదుకయ్యులకి అది లేదు. కనుక ఒక శాస్త్రి లేచి అంటున్నాడు, అయ్యా, ఒక ఆత్మ అయినా దేవదూత అయినా తనతో మాట్లాడి ఉండొచ్చును అని
ఆయన చెప్తూ అక్కడ ప్రజల ముందర మందలించి ఆయన చెప్పడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రియులారా, కలహం ఎప్పుడైతే ఎక్కువగా మారిందో అక్కడ సహస్రాధిపతి శతాధిపతి ఆ పరిస్థితి పసిగట్టారు. పౌలు భక్తులను వారు చీల్చేస్తారేమో, చంపేస్తారేమో, తన మీద దుమ్ముగా పడి ఆయనకేం చేస్తారు అని చెప్పి భయపడి వెంటనే సహస్రాధిపతి అంటున్నాడు, పౌలు భక్తులను భద్రత బలగంతో కోట లోపలికి తీసుకుని వెళ్ళిపోండి అని సైనికులకు చెప్పినప్పుడు వారు భద్రంగా ఆయనకి కోట లోపలకు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రాత్రి ప్రభు పౌలుకు దర్శించి మాట్లాడుతూ తన ప్రక్కనే నిలబడి అంటున్నాడు, పౌలా, నువ్వు ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి ఎలా అయితే సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదై నీకు ఏమాత్రం హాని కలగదని చెప్పి దేవదూత ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, నువ్వు దేనికైతే ఈరోజు భయపడుతున్నావో, ఏదైతే నీ కళ్ళ ముందు ఏదో జరిగిపోతున్నట్టు భయపడుతున్నావో, పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, భయపడవద్దు. ఇంకా 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 ఉన్నతమైన సాక్ష్యము నువ్వు చెప్పవలసి ఉన్నాయి. యెరూషలేములోనే కాదు, రోమాలో కూడా నువ్వు చెప్పాలి. నా సహోదరి, నా సహోదరుడా, ఒక మనిషితో కాదు, నీ బంధు బలగంతోనే కాదు, అనేక మంది జనాంగముతో ప్రభుని ఎడల చేసిన కార్యం గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుని మహిమ కొరకైన జీవితం నువ్వు జీవించాలని దేవుడు నీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రియ బిడ్డలు ఇది గ్రహించాలి. కనుక రండి, దేవుని యొక్క సంధిలో మనను మనం సమర్పించుకుందాం. ప్రభు సాక్షిగా ఉండడానికి ప్రభు మనను ఏర్పరచుకున్నాడు, మనను విమోచించి ఉన్నాడు, మనను ఎన్నుకున్నాడు. కనుక తుది శ్వాస విడిచిపెట్టే వరకు ఆయన సాక్షిగానే మనము ఉండిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా తన మహిమను గూర్చిన సాక్ష్యము చెప్పేవారమై మనం ఉండాలి. రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ఆ మహిమగల దేవునికి మనను మనం సమర్పించుకుంటూ తన బలమైన సాక్షిగా వాడుకోవాలని ప్రార్థిద్దాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలను విన్నాం అయ్యా. నీ వాక్యమును బట్టి మేము జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీ సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్మను మాకిచ్చారు. పౌలు భక్తుడు ఎలా అయితే ఆయన మహాసభల ఎదుట భయపడక నిర్భయంగా సాక్ష్యం చెప్తా ఉన్నాడు, మేము కూడాను ప్రతి స్థలమందు మీ సాక్ష్యము చెప్పే భాగ్యం ఇవ్వండి. ఎవ్వరికి భయపడక మీ మహిమ కొరకు మేము నిలిచే భాగ్యం అనుగ్రహించుమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.